నమస్కారం అండి. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మనం గురుగ్రహ ఆధిపత్యం కలిగిన ధర్మం, న్యాయం మరియు ఆశావాది దృక్పథానికి మారుపేరైన ధనుసు రాశి వారి గురించి చాలా లోతుగా చర్చించుకోబోతున్నాం. ధనుసు రాశి వారు గత కొన్ని సంవత్సరాలుగా, ముఖ్యంగా 2023 జనవరి ముందు వరకు ఏలినాటి శని ప్రభావంతో అనేక రకాల కష్ట నష్టాలు, ఒడిదుడుకులను ఎదుర్కొని ఉంటారు. శని భగవంతుడు మిమ్మల్ని పరీక్షించి రట్టుదేలేలా చేసి ఇప్పుడు విడిచిపెట్టాడు. అయితే మనుషులన్నాక గ్రహాల సంచారం మారుతున్న కొద్దీ భవిష్యత్పై ఆందోళన కలగడం సహజం. ముఖ్యంగా శనిగ్రహం అంటేనే ఒక రకమైన భయం ఉంటుంది. కాబట్టి ధనుసు రాశి వారికి మనసులో కూడా ఇప్పుడు అనేక ప్రశ్నలు మొదలవుతున్నాయి. మాకు మళ్ళీ ఏలినాటి శని ఎప్పుడు వస్తుంది? 2026 తర్వాత పరిస్థితి ఎలా ఉండబోతుంది? శని మళ్ళీ మా రాశిని ఎప్పుడు పట్టుకుంటాడు? వంటి అనేక సందేహాలకు ఈరోజు మనం జ్యోతిష శాస్త్ర రీత్యా ఖచ్చితమైన సమాధానాలు తెలుసుకుందాం. ధనుసు రాశి వారి భవిష్యత్తు, శని సంచారం మరియు 2026లో ఎదురయ్యే పరిస్థితుల గురించి సంపూర్ణ విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. అసలు వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్, దయచేసి వీడియోకి లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన భక్తి సమాచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లో కూడా ఫాలో అవ్వండి. ధనస్సు రాశివారి జాతక చక్రం మరియు ప్రస్తుత గ్రహస్థితులను గమనిస్తే మీరు చాలా అదృష్టవంతులని చెప్పాలి. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత కష్టకాలంగా భావించే ఏలినాటి శని దశను మీరు 2023 జనవరిలోనే పూర్తిగా ముగించుకున్నారు. ప్రస్తుతం శని కుంభరాశిలో ఉన్నాడు. అంటే మీ రాశికి 3వ ఇల్లు. 3వ ఇంట శని సంచారం అద్భుతమైన విజయాలను, ధైర్యాన్ని ఇస్తుంది. అయితే చాలామంది ధనస్సు రాశివారు సోషల్ మీడియాలో వచ్చే వార్తలు చూసి, అమ్మో 2026 సంవత్సరంలో మాకు మళ్లీ ఏలినాటి శని వచ్చేస్తుందేమో అని కంగారు పడుతున్నారు. ఇక్కడ మీరు ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. శనిగ్రహం ఒక రాశి నుండి మరొక రాశికి మారడానికి 2.5 సంవత్సరాలు తీసుకుంటాడు. మొత్తం 12 రాశులు చుట్టి రావడానికి 30 సంవత్సరాలు పడుతుంది. మీరు ఇప్పుడే ఏలినాటి శనిని పూర్తి చేసుకున్నారు కాబట్టి మళ్లీ ఆ దశ రావడానికి చాలా సుదీర్ఘమైన కాలం పడుతుంది. మరి ఖచ్చితంగా ధనస్సు రాశివారికి మళ్లీ ఏలినాటి శని ఎప్పుడు ప్రారంభమవుతుంది అని లెక్కలు వేస్తే దానికి ఇంకా దాదాపు 2043 వరకు సమయముంది. వివరంగా చెప్పాలంటే ప్రస్తుతం మీనరాశిలో ఉన్న శని ఆ తర్వాత మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తులరాశులను దాటుకొని వృశ్చిక రాశిలోకి ప్రవేశించినప్పుడే ధనస్సు రాశివారికి ఏలినాటి శని మళ్లీ మొదలవుతుంది. ఈ ప్రయాణానికి చాలా సమయం పడుతుంది. క్యాలెండర్ ప్రకారం చూస్తే సుమారుగా 2043 ధనస్సు రాశివారికి ఏలినాటి శని యొక్క మొదటి దశ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత అది 7.5 సంవత్సరాల పాటు కొనసాగి 2050 వరకు ఉంటుంది. కాబట్టి 2026లో గాని, ఆ తర్వాత వచ్చే 15 సంవత్సరాల్లో గాని మీకు ఏలినాటి శని సమస్య లేదు. ఈ విషయంలో మీరు ఎంతో నిశ్చింతగా ఉండవచ్చు. ఏలినాటి శని అనే భయాన్ని పూర్తిగా మనసులోంచి తీసేయండి. అయితే ఏలినాటి శని లేనంత మాత్రాన శని ప్రభావం పూర్తిగా ఉండదని అనుకోకూడదు. గోచార రీత్యా శని ఏ స్థానంలో ఉన్నాడు అనే దాన్ని బట్టి ఫలితాలుంటాయి. ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది 2026 సంవత్సరం గురించి. ఎందుకంటే 2025 మార్చి నెలాఖరులో శని భగవానుడు కుంభరాశి 3వ ఇల్లు నుండి మీనరాశిలోకి, అంటే 4వ ఇల్లులోకి ప్రవేశించాడు. 2026 సంవత్సరం మొత్తం శని మీనరాశిలోనే ఉంటాడు. ధనస్సు రాశికి 4వ ఇల్లు మీనరాశి. జ్యోతిష్య శాస్త్రంలో 4వ ఇంట శని సంచారాన్ని అర్ధాష్టమ శని లేదా అర్ధాష్టమ శని అంటారు. ఏలినాటి శని అంత తీవ్రంగా లేకపోయినా అర్ధాష్టమ శని కూడా జీవితంలో కొన్ని కీలకమైన మార్పులను, సవాళ్లను తీసుకొస్తుంది. దీని ప్రభావం ఎలా ఉంటుందంటే, శని 4వ ఇంట్లో ఉంటే అది సుఖస్థానం. అక్కడ శని ఉంటే సుఖానికి లోటు కలుగుతుంది. అంటే భౌతిక సౌకర్యాలున్నా మానసిక ప్రశాంతత లోపిస్తుంది. 2026లో ధనస్సు రాశివారికి అర్ధాష్టమ శని ప్రభావం వల్ల గృహ సంబంధిత విషయాల్లో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. సొంత ఇల్లు కట్టుకోవాలనే ప్రయత్నాల్లో జాప్యం జరగడం లేదా ఇంటి మరమ్మతుల వల్ల ఊహించని ఖర్చులు రావడం జరుగుతుంది. అలాగే 4వ ఇల్లు తల్లికి సంబంధించిన స్థానం కాబట్టి 2026లో మీ తల్లిగారి ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఆమెకు చిన్నపాటి అనారోగ్య సమస్యలు వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య, ముఖ్యంగా రక్త సంబంధీకుల మధ్య ఆస్తి తగాదాలు లేదా మనస్పర్ధలు వచ్చే సూచనలు ఉన్నాయి. అర్ధాష్టమ శనికాలంలో దూరపు బంధువులు శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి
కుటుంబ విషయాలను బయటివారితో చర్చించకపోవడం చాలా ఉత్తమం. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే శని 4వ ఇంట్లో ఉంటూ తన 10వ చూపుతో కర్మస్థానాన్ని అంటే 10th హౌస్, కెరీర్, జాబ్ను చూస్తాడు. ఇది ఉద్యోగస్తులకు చాలా కీలకమైన సమయం. 2026 సంవత్సరంలో ఉద్యోగంలో విపరీతమైన పని ఒత్తిడి ఉంటుంది. మీరు ఎంత కష్టపడినా పై అధికారుల నుండి ఆశించిన గుర్తింపు రాకపోవచ్చు. కొందరికి ఇష్టంలేని ప్రాంతానికి బదిలీలు అయ్యే అవకాశం ఉంది. లేదా ఉద్యోగంలో స్థానచలనం కలగవచ్చు. నేను ఎంత కష్టపడుతున్నాను, ఫలితం దక్కట్లేదు అనే నిరాశ 2026లో అప్పుడప్పుడు కలుగుతుంది. అయితే శని కర్మకారకుడు కాబట్టి మీరు ఓర్పుతో నిజాయితీగా పనిచేస్తే ఈ కష్టకాలం ముగిశాక అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు. ఎవరైతే రాజకీయాలలో లేదా ప్రభుత్వ పదవుల్లో ఉంటారో వారికి 2026లో పదవీ గండాలు లేదా అపవాదులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా చూస్తే 4వ ఇల్లు ఛాతీ, ఊపిరితిత్తులు మరియు గుండెకు సంబంధించిన స్థానం. 2026లో ధనస్సు రాశివారు ఈ అవయవాలకు సంబంధించిన ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. శ్వాస సంబంధిత సమస్యలు, ఆస్తమా లేదా ఛాతీలో నొప్పి వంటివి నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే మానసిక ఆందోళన, యాంగ్జైటీ పెరిగే అవకాశం ఉంది. రాత్రిపూట నిద్రలేమి సమస్యలు వేధించవచ్చు. నా వాళ్లు నన్ను అర్థం చేసుకోవడం లేదు అనే భావన కలుగుతుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా 2026లో కాస్త నెమ్మదిగా వెళ్లడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం మంచిది. వాహనాలకు తరచుగా రిపేర్లు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ముందే వాహన కండిషన్ చూసుకోవడం మంచిది. విద్యార్థుల విషయానికొస్తే అర్ధాష్టమ శని ప్రభావం వల్ల చదువుపై ఏకాగ్రత తగ్గే అవకాశం ఉంటుంది. మనస్సు చంచలంగా మారుతుంది. ముఖ్యంగా ప్రాథమిక విద్య లేదా డిగ్రీ చదువుతున్న వారికి బద్ధకం పెరుగుతుంది. అయితే సాంకేతిక విద్య, టెక్నికల్ ఎడ్యుకేషన్, లా లేదా రీసెర్చ్ చేసే విద్యార్థులకు మాత్రం శని అనుకూలిస్తాడు. కష్టపడి చదివితే మంచి ఫలితాలు వస్తాయి, కానీ అదృష్టం మీద ఆధారపడి పరీక్షలు రాస్తే మాత్రం ఫలితాలు నిరాశజనకంగా ఉంటాయి. 2026లో విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు లేదా ఉద్యోగులకు కొంచెం ఆలస్యం జరగవచ్చు. వీసా ప్రక్రియలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థికపరంగా 2026 మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. డబ్బు వస్తుంది కానీ వచ్చినట్టే వచ్చి ఖర్చయిపోతుంది. గృహ అవసరాలకు, మరమ్మతులకు లేదా వాహనాల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుంది. స్థిరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. మోసపోయే అవకాశం లేదా న్యాయపరమైన చిక్కులు ఉన్న ఆస్తులు కొనే ప్రమాదం ఉంది. 2026లో ఎవరికీ పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వకపోవడమే మంచిది. మీరు ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోవడమే కాకుండా అడిగితే సంబంధాలు చెడిపోయే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ చూసి భయపడాల్సిన పనిలేదు. అర్ధాష్టమ శని అంటే జీవితం స్తంభించిపోతుందని కాదు, వేగం తగ్గుతుందని అర్థం. అడ్డంకులు వస్తాయి కానీ వాటిని దాటుకుని వెళ్లగలిగే శక్తి ధనస్సు రాశివారికి గురుబలం వల్ల ఉంటుంది. 2026లో వచ్చే ఈ సమస్యలను అధిగమించడానికి, శని అనుగ్రహం పొందడానికి కొన్ని పరిహారాలు తప్పనిసరిగా పాటించాలి. సరైన పరిహారాలు పాటిస్తే శని ఇచ్చే దుష్ఫలితాలు 90% వరకు తగ్గుతాయి. పరిహారాల విషయానికొస్తే శని భగవానుడికి అత్యంత ప్రీతికరమైన దైవం ఆంజనేయస్వామి. ధనస్సు రాశివారు 2026లో ప్రతి మంగళవారం మరియు శనివారం హనుమాన్ చాలీసా పఠించడం లేదా సుందరకాండ పారాయణం చేయడం వల్ల అర్ధాష్టమ శనిబాధలు తొలగిపోతాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. శనివారం నాడు నవగ్రహాల ఆలయానికి వెళ్లి శనీశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. కాని గుర్తుంచుకోండి, శని విగ్రహానికి నేరుగా ఎదురుగా నిలబడి దీపం పెట్టకూడదు. కొంచెం పక్కగా నిలబడి నమస్కరించాలి. అలాగే ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనే శ్లోకాన్ని రోజుకు 11 సార్లు పఠించడం చాలా మంచిది. అర్ధాష్టమ శని ప్రభావం తగ్గాలంటే మరొక అద్భుతమైన పరిహారం అన్నదానం లేదా సేవ. శని కర్మకారకుడు మరియు సేవకులకు ప్రతినిధి కాబట్టి మీరు శనివారాల్లో పేదలకు, వికలాంగులకు లేదా అనాథలకు అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం వల్ల శని శాంతిస్తాడు. ముఖ్యంగా మీ కింద పనిచేసే ఉద్యోగులతో, పనివారితో మర్యాదగా ప్రవర్తించండి. వారిని కష్టపెట్టకండి. వీలైతే వారికి సహాయం చేయండి. చీమలకు పంచదార వేయడం, పక్షులకు నీరు మరియు ధాన్యం పెట్టడం కూడా శని దోషాన్ని పోగొడుతుంది. శివారాధన కూడా చాలా ముఖ్యం. శనిదేవుడు శివుని భక్తుడు కాబట్టి సోమవారం శివాలయ దర్శనం, బిల్వార్చన చేయడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. 2026లో ఇంట్లో కలహాలు రాకుండా ఉండాలంటే కుటుంబ సభ్యులతో ఓర్పంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. వాదనలకు దిగకుండా మౌనంగా ఉండడం చాలా సమస్యలను పరిష్కరిస్తుంది. ఏ పనిని కూడా వాయిదా వేయకండి. ప్రొక్రాస్టినేషన్ శని బద్ధకాన్ని ఇస్తాడు. మీరు దానికి లొంగితే సమస్యలు పెరుగుతాయి. మీరు ఎంత చురుకుగా ఉంటారో శని అంత తక్కువ ఇబ్బంది పెడతాడు. చివరగా చెప్పాలంటే ధనస్సు రాశివారికి ఏలినాటి శని అనే పెద్ద గండం ఇప్పటిలో లేదు 2044 వరకు.
కానీ 2026లో శని మీనరాశిలో సంచరించడం వల్ల వచ్చే అర్ధాష్టమ శని ప్రభావం మాత్రం ఉంటుంది. ఇది కెరీర్ పరంగా, గృహపరంగా కొన్ని సవాళ్లని విసిరినా వాటిని ఎదుర్కొనే సత్తా మీకు ఉంది. గురు అనుగ్రహం, దైవబలం మరియు పైన చెప్పిన పరిహారాలు పాటిస్తే 2026 సంవత్సరాన్ని కూడా మీరు విజయవంతంగా దాటగలరు. ఇది కేవలం ఒక హెచ్చరిక మాత్రమే, భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి, దైవాన్ని నమ్మండి. శుభం భూయాత్. మా చిన్న రిక్వెస్ట్ మర్చిపోవద్దు. ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన భక్తి సమాచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై శ్రీరామ్.